అటు ముఖాన్నే పోనీ ఇక నేను లేకపోతే గప్పుడు అర్థమవుతుంది ఆయనకు. వాళ్ళ అవ్వకి చేసి పెట్టానట, వాళ్ళ అక్కయ్యలకు చేసి పెట్టానట, అందరికీ చెయ్యాలి. నేనేమన్నా మనిషి నా కొట్టునా? నాకేమన్నా తక్కువ ఉందా? నాకు నా తమ్ముడు లేడా? నేను వాళ్ళ ఇంటికి పోయి ఉంటా, ఆయన రోగం తిరగాలి. ఓపిక వట్టి వట్టి నాకు పిచ్చిలేస్తుంది. ఎన్నిసార్లు అని వచ్చి బదులన్నా పోను. ఇక ఎట్లా అయితే అట్లా అయింది. వదినా మంచిగున్నావా? నా వదినా కూసో. ఆ బ్యాగి ఇక వదినా మంచి నీళ్ళ. ఏమైంది వదినా, అన్న రాలేదా? ఏమైంది వదినా, మొహం అంతా చిన్న పోయింది, అంత మంచిదేనా? ఏం లేదు మమత, బాగానే ఉన్నాం. మీరందరు బాగున్నారా? బాగున్నాం వదినా. తమ్ముడు ఎటు పోయిండు? వెనకాల ఉన్నాడు, పిలుచుకొని వస్తా. ఇక్కడేం చేస్తాను? కనిపించలే కానీ వాటికి దాని ఎత్తాన. నిన్న సినిమాకి పోయి రాత్రి పొద్దున్న లేవగానే 10 ఇడ్లీలు చేసుకొని తిన్నావు. ఇక వీటికి అద్దా, వీటికి ఆకలి కాదా? ఆ మాసాలకి సంబరం, మీ అక్క వచ్చింది. ఏంది అక్క వచ్చిందా? పాప మంచి ఇచ్చినా? ఇచ్చిన. అక్క ఎప్పుడు వచ్చినావి? అంత మంచిదే నాని. బాగా రాలేదా? ఏమైంది అక్క, కళ్ళని ఎర్రబడ్డాయి, ఏడ్చినావా? బావగిట్ట ఏమన్నా అన్నాడా? ఏం చెప్పు అంటున్నారా తమ్మి? మీ బావ నన్ను ఎంతో కోసవుచుకుంటానో నీకేం తెలుసురా? మొన్న ఏకాదశి పండగకి వాళ్ళ అవ్వ, వాళ్ళ అక్కయ్యలు, వాళ్ళ బావలు అందరు వచ్చారు. అందరు వచ్చినా నేను చేసి పెట్టినా, అయినా నువ్వేం చేసినావు అని తిడుతుండు. ఏకాదశి పండుగ నుంచి వాళ్ళ చెల్లి ఇక్కడనే ఉంటుందిరా. మొన్నటి దాకా చేసి పెట్టినా, ఇంకా ఆమె మంచం మీద కాలు మంచం కింద కూడా పెట్టదు. ఇలా పొద్దుగాల నాకు ఏదో పానం మంచం లేక కొద్దిసేపు పండుకున్నందుకు, లేటుగా లేచినందుకు ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. నువ్వేం పని చేస్తున్నావు, నీకెందుకు చేతనైతే లేదని. అయ్యో అక్క ఏడువకి, నీకు ఎన్ని రోజులే ఈ కష్టము. పెళ్ళై నీకు 3-4 ఏళ్ళు అవుతుంది, అయినా కూడా బావతోటి రొల్లి పోతలేదు నీకు. నేను చెప్తుంది అని మాట్లాడుతుంది బావకి. పోయినసారి కూడా గిదే కథ అయింది. ఎందుకే నేను ఊకే కట్ల పెట్టుకుంటాడు బావ? ఆగు, నేను ఈసారి మాట్లాడి చెప్తా, గట్టిగా చెప్తా. నువ్వు 4 రోజులు ఇడుండు, నేను బావతో మాట్లాడి నేను పంపిస్తుంది, సరేనా? నువ్వేం బాధపడకు, నువ్వు రంజివాడకు, నువ్వు ఏడవకు. నేను ఉన్నాగానే నీకు. ఏడవకు, నువ్వు ఏడవకు అక్క. నువ్వు ఏడవకు అని చెప్పలే కానీ నువ్వు ఊకో. నువ్వెందుకే బాధపడు? నీకు ఇల్లు లేదా, ఏం లే, వాకిల్ లేదా? ఇది నీ ఇల్లే. నువ్వు 4 రోజులు ఉండు, నేను బావతో ఏదోటి మాట్లాడి ఈసారి మళ్ళీ అట్లా కాకుండా చూసుకుంటా, సరేనా? నువ్వు లోపలికి అక్కడ లోపల తీసుకపో. అక్కడ నువ్వు ఏంటి బంద్ చేయ? ఏమైనా తిన్నావా? తినిపో, టిఫిన్ తినిపో. అరే ఏంది పెళ్ళైన కాడికి ఊకే అక్కడ దత్త ఇస్తాడు బావా. నువ్వు ఊకే ఎంతకని చెప్తాను నేను. ఈసారి గట్టిగా మాట్లాడి పంపిస్తా, అవసరమైతే పంచాయతీ పెడతాను నేను. ఆయన మమత వస్తున్నా. ఓయ్ ఇంకెంతసేపు రెడీ అవుతావు? మీ అక్క నేను రెడీ అయినా. ఎప్పుడు అంతే లేట్. వస్తున్నా నేను. గుడి ఎటన్నా పోతుందా? అన్నే ఉంటదిగా. పాక రెడీయా? ఏమైంది? ఈ కాలర్ కూడా చక్కగా పెట్టుకోవడానికి రాదు. సరే సరే పా అక్క. ఏమైంది? ఎన్నడలేంది వాళ్ళ గుడికి పోదామన్నావు? ఏ అక్క మనసు జర మంచిగా లేదు కానీ గుడికి వస్తే మంచిగా ఉంటుంది తీసుకెళ్ళి. చూసినావా వదినా, నీకోసం తీసుకొని వచ్చిండు. సరే సరే, కాళ్ళు కడుక్కో, నువ్వు అట్లే పోతురు మళ్ళా.
గుళ్ళోకి పోయేటప్పుడు కాళ్ళు కట్టుకోవాలని తెలియదా అని? అక్క కట్టుకో. చీర మంచిగా ఉంది. ఎడగొన్నది మొన్న ఆకాశ పండుగ కొనిచ్చిండు వదిన. మంచిగా ఉంది. ఏం మొక్కుతున్నావు అంతేగానం దేవునితో అవుతుందా కదా మరి? దేవుని దగ్గర మొక్కింది ఎవరికి చెప్పొద్దట. ఆ, నువ్వు దేవుని దగ్గర మొక్కినా ఫైనల్గా ఆర్డర్ మాత్రం నాకే పెడతావుగా, అప్పటికైనా తెలుస్తుంది. పా. అక్క ఇలా శుక్రవారం నవగ్రహాలకు మొక్కితే మంచి జరుగుతుంది. దెబ్బకి బావకు బుద్ధి రావాలి. ఏం బుద్ధో ఏమో తమ్మి. అయితే మళ్ళీ ఫోన్ చేయలేదు నీకు? ఇక చెయ్యలేదు. ఆయన వేసినా వచ్చి అడిగినా నేను పోనురా ఇక. ఎందుకే గట్లా? అట్లా కాదే అక్క, పెళ్ళైన కొత్తలో కూడా మీకు బాగానే లొల్లులైనాయి. అయినా మళ్ళా బావ ఏదో ఒకటి మాట్లాడుకొని సెటిల్ చేసుకోలేదా? ఇక 3 పిల్లలు అన్నాక లొల్లు అయితే నువ్వే జర చూస్తున్నట్టు ఊకోవాలి. ఎన్నిసార్లు ఊకోవాలరా? 1-2 సార్లు. ఎప్పుడు ఇదే లొల్లి అయితే ఎన్ని రోజులను ఊకుండాలా నేను? అసలు ఏమైంది అట్లే మరి? ఎందుకు ఊకే నీతో లొల్లు పెట్టుకుంటాను? నేను ఎందుకు తిడతాను ఊకే? ఏమో అది ఆయనకే తెలియాలి. మరి ఏమంటావు అక్క? ఓ 4 పెద్ద మనుషులతో మాట్లాడిద్దామా? అయినా మనం ఎందుకు రా పోవుడు? నేనేమైనా తప్పు చేసినా? ఆయననే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఆయననే నలుగురిని తీసుకొని వచ్చి మాట్లాడతాడు. ఆయన నేను ఉంటే నీకేమైనా ఇబ్బంది అవుతుందా రా? అట్లా కాదు, నువ్వు ఉంటే నాకేమి ఇబ్బంది? గట్లా మాట్లాడితేవేంది? అది ఎవరిల్లే? నీ ఇల్లు. నువ్వు ఎన్ని రోజులు అని ఉండొచ్చు. అంతే కదరా, నా ఇల్లే కదా. మరి ఇంకా దానికి పంచాయతీ ఎందుకురా? ఏ పంచాయతీ పెట్టినా నేను అటు పోదలుసుకోలే, ఇక పోను. సరే పోనీ, ఇక మనం మనశ్శాంతి కోసం గుడికి వచ్చి మళ్ళా కాముచ్చటేది. పోమ్మా. సరే. పా, పోమ్మా. మమతా, ఆ? నేను పోయి చికెన్ పట్టుకొస్తా. సరే. సరే అక్క. ఓ, ఇది ఇప్పుడే మా తమ్ముడిని గ్రిప్లో పెట్టుకున్నట్టుంది కదా. పెళ్ళి ఆడేది కూడా అయితే లేదు. వాడు ఇప్పుడే దాన్ని కొంగు పట్టుకొని తిరుగుతుండు. అమ్మో, ఇంక ఇది రాను ఇంకేం చేస్తుందో. దీని సంగతి చెప్తా. మమత, మమత, మమత. వదిన. గుడికి పోదామనగానే సోగ్గా తయారైనావు కానీ ఈ ఇల్లంతా గిట్లనే ఉంటదా? ఎక్కడి పాష అక్కడనే ఉన్నది. గిట్లుంటే జ్యేష్ఠ లక్ష్మి వస్తుంది ఇంట్లోకి. సోగ్గా తయారవ్వడు ఒక్కటే కాదు, ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అయ్యో వదిన, నేను పొద్దున్నే ఊడ్చిన, గాలికి వచ్చిందేమో. గాలి గొట్టుకొచ్చిందని గాలి మాటలు చెప్పకు. ఎవరింట్లో లేని గాలి నీ ఇంట్లోనే కొడుతుందానే? అయినా నేను వచ్చినప్పటి నుంచే చూస్తున్నా, బయట నుంచెల్లే టిఫిన్లు తేవట్టి. మధ్యాహ్నం ఒక కూర అంటున్నావు, కూర్చుంటున్నావు. సాయంత్రం మళ్ళీ బయటకెళ్ళి ఏదో తీసుకొచ్చుకొని తినబడుతుంది. గట్లా తింటే మన ఆరోగ్యం ఏం కావాలా? నేను పోయినసారి వచ్చినప్పుడు నా తమ్ముడు లడ్డుకు లడ్డుండే. ఇప్పుడు చూడు ఎట్లా పక్కబడ్డాడు. కనీసం బాగున్నా మంచిగా చూసుకుంటున్నావా లేదా? ఇగో వదిన, నీకేమైనా కావాలంటే నాకు చెప్పు, నేను వండి పెడతా. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడకు. నేను పని చేస్తలేను, అది చేస్తలేను, ఇది చేస్తలేనని. మా అండి పెట్టినవుతి. అయినా మీ వల్ల నీకు ఇదేనా నేర్పింది? పెద్దోళ్ళ మీదికి మర్రబడమని. వదిన, నన్నేమన్నాను పడతా, మా ఇంటోళ్ళ జోలికి రాకు. అబ్బా, మీ ఇంట్లో ఒక మాట అనగానే రేషం పొడుచుకొస్తుందేమో నీకు. మరి మా ఇంటోళ్ళనంటే కోపం రాదా? అయినా గాని నాతో మాట్లాడుకుంటా మా ఇంటోళ్ళ జోలు ఎందుకు తీస్తున్నావు? నా ఇల్లు ఎట్లా ఉంచుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పనవసరం లేదు. దానిల్లు చెప్తావు దీని సంగతి. నా తమ్ముడు రాని దీనికి ఎంత మత్తి, నా మీదకే మర్రబడుతుందా? మమతా, మమతా అక్క ఏంది లోపలికి పోలే? నేనే కూర్చున్నావు, ఏమైంది?
ఏమైంది అక్క గట్లను? ఇంకేం కావాలరా? నీ పెండ్లము నోటికి ఎంత అంత మాట్లాడుతుంది. చిన్న లేదు పెద్ద లేదారా? నువ్వు ఏమైంది? ఏమైంది ఏందిరా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాంది. నేను వచ్చి ఒక 2-3 రోజులు అయితే లేదు. అప్పటికి నీ పెళ్ళానికి ఇష్టమైనారా? అగో ఏమైంది అసలు? ఏమైంది చెప్పు. నేనేం అనలేదురా. గుడికి పోయి వచ్చినాక గీ ఇల్లాగిలంతా గిట్లనే ఉంటదా అని మమత ఊడ్చుకుంటే మంచిగా ఉండు కదా, గిట్లుంటే జ్యేష్ఠలక్ష్మి ఉంటది మంచిగా ఉండదు అని చెప్పి చిలక్కి చెప్పినట్టు చెప్పిన. మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు, నన్ను కంట్లో పెట్టుకుంటున్నావు, నువ్వు అక్కడికి లొల్లి పెట్టుకొని వచ్చింది గిందికేనా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నాకు ఆచారం మంచిగా లేకనే కదా ఇడికి వచ్చింది నేను. అక్క నువ్వు ఏడవకు, నేను మాట్లాడతాను. నువ్వు ఆగు. ఏమైంది చెప్పు. ఆడ మంచి లేదు, ఈడ మంచి లేదు. నీకు ఇది ఏమైంది? నేను మాట్లాడతావు. నువ్వు ఏడవకు. నేనేమన్నా తిండి గతి లేక వచ్చినారా? నీకు అక్కడ గతి లేక నువ్వు ఇక్కడికి పడొచ్చినవే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందిరా. నేను అడ దాన్ని చూస్తే కంట్లో పెట్టుకుంటానన్నట. మంచి చెప్పినా కూడా తప్పేనారా? అక్క నువ్వు ఏడవకి, ఆగు. అసలు ఏమైంది? నేను దాంతో మాట్లాడతా. ఎందుకు అట్లా మాట్లాడింది అది? ఆగే, నేను మాట్లాడతా. మమత ఏమైంది? అక్కనేమో అన్నమాట. అది కాదండి, పొద్దున్నే లేచి నేను ఇల్లు వాకిలుకినా మనం గుడికి పోదామంటే జల్జల్ది రెడీ అయ్యి మనం గుడికి వేసి వచ్చినామా, వచ్చేసరికి గాలి పెట్టినట్టుంది, అంత చెత్త చెత్త అయింది. దానికి నేనేం చేయాలండి? అది కాదు, నువ్వేదో తిండి దండ కాదు ఇదని ఏమో మాట్లాడుతున్నావు చెప్తుంది. నేనెందుకంట అండి, మీరే చూస్తారు కదా 4 రోజుల నుంచి నేను ఆమెకి ఏం కావాలంటే అది వండి పెడుతున్నా. అయినా కానీ నాకు తిండి లేకుండా వచ్చినా, నాకు గతి లేకుండా వచ్చినా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. మా ఇంట్లోని కూడా నోటికి వచ్చినట్టుగా తిట్టింది. అదేంటి నువ్వే తిండి దండగా అన్నావు? నేనెందుకంట అండి, అయినా కానీ నా గురించి మీకు తెలుసు కదా. సరే తీయ, నువ్వేం బాధపడకు. అక్కకి బావతోటి ఏమి కొట్లాటైందో ఏమో, ఆ ఫ్రస్ట్రేషన్లో నిన్నే అంటుంది వచ్చి. నువ్వేం మనసు పెట్టుకో, నువ్వు బాధపడకు. నేను ఇప్పుడు ఒకసారి బావ దగ్గరికి పోయి అసలు వీళ్ళిద్దరికి ఏమైందో తెలుసుకుంటా. సరేనా? సరే, నువ్వు కూరని పో, నేను పోయేస్తా. బావా ఏరా ఎటు పోతావు? నీ దగ్గరికి వచ్చిన బావ. ఎందుకు? అదేం బావ అట్లా అంటావు? అక్కకి నీకేదో గొడవైందటగా బావ. అసలు ఏమైందో కనుక్కుందామని వచ్చిన. ఓహో, అది నిన్ను పంపించిందా? అదేం బావ అట్లా అంటావు? ఇంకెన్ని రోజులు బావా? అయినా బావా నువ్వు జర కోపం ఎక్కువ తెచ్చుకుంటాను. ఏమైంది బావ అసలు? నేను కోపం తెచ్చుకుంటున్నారా? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? అదే బావా అసలు ఏమైంది? నా చెల్లె ఇంటికి వచ్చి 4 రోజులు అయితలేదు, రోజులోనే పెట్టుకుంటాను దాంతో. ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎట్లా చూసుకుంటారా? అదేమో ఊకే వచ్చేది కాదురా, ఏడాదికోసారి వచ్చేది. రేపు రాఖీ పండుగ ఉన్నదని రాఖీ కట్టిపోతా అని వచ్చింది. అది రాఖీ కట్టి పోయేది. ఎంత మంచిగా చూసుకోవాలా దాన్ని? ఇది రోజు దాంతో లొల్లి పెట్టుకుంటుంది. కోపం వచ్చి ఒక మాట అన్న చెప్పక చేయక నీ దగ్గర కుంటా వచ్చింది. ఇప్పుడు నిన్ను పంపించిందా? బావా నీకు అక్క గురించి తెలియదేముంది బావా, దానికి కొంచెం కోపం ఎక్కువ, ఉట్టిగానే అలుగుతుంది. ఇక నువ్వు అన్నందుకు అలిగి వచ్చినట్టుంది బావా. దానికి నేను చెప్పి పంపిస్తా. నేను మీకు ఇంకేదో పెద్ద గొడవ అయిందని నేను అనుకుంటాను, ఇంత చిన్న విషయం అని నేను అనుకోలేదు బావా. ఇక నువ్వే పెద్ద మనసు చేసుకో బావా, నేను ఎట్లా చేసి అక్కని తీసుకొస్తా. ఏ లేదురా, ఇప్పటికి మసాలా చూసినా నేను. దానికి బుద్ధి వచ్చేదాకా దాన్ని ఇంటికి రానియా. సరే బావా, నువ్వు అన్నట్టు మా అక్కకు తెలిసి వచ్చేటట్టు ఒక పని చేద్దాం. నేను చెప్పినట్లు చేయి, సరేనా? మమత అక్క, అక్క లేదా? అక్క నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏంటిదిరా? పొద్దున నీకు మమతకు లొల్లైందటగా. అయితే మమతకు నువ్వు ఇంట్లో ఉండడం ఇష్టం లేదటక్క. నువ్వేమనుకోకుంటే బావ దగ్గరికి వెళ్ళిపో అక్క.
ఏం మాట్లాడుతున్నావురా? పెళ్ళై సంవత్సరం అయితే లేదు, దీని మాటలు నమ్మి నన్ను ఇంట్లోకి వెళ్ళిపోమంటున్నావా? ఇవో అక్క, నువ్వేమనుకున్నా మంచిదే. మన ఇద్దరికి పెళ్ళిళ్ళైనా అక్క, ఇప్పుడు మనం ఏం చిన్నపిల్లగాలం కాదు. బాబు నీకెట్లయితే ఒక ఇంటికి పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించిండో, వీళ్ళనైనా కూడా పెళ్లి చేసి నా ఇంటికి పంపించిండు. ఇప్పుడు దీని బాధ్యత తీసుకోవాల్సింది నేను. దానికి ఇష్టం లేని కాడ అది ఎట్లుంటుంది చెప్పు. అయినా నువ్వు ఇప్పుడు ఇక్కడ 4 రోజులు వారం రోజులు ఉండిపోవడానికి రాలేదు కదా. నువ్వు బావతోటి లొల్లి పెట్టుకొని వచ్చినావు. నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావో నీకు తెలియదు, నాకు తెలియదు. అన్ని రోజులు అది ఇబ్బంది పడుకుంటా ఇక్కడనే ఎట్లుంటుంది చెప్పు. రేపు పొద్దున అది వాళ్ళ అవ్వగారి ఇంటికి పోయింది అనుకో, నాకు ప్రాబ్లం అవుతుంది. అట్లని నన్ను ఇంట్లోకి వెళ్ళగొడతామని చూస్తున్నావారా? ఇగో అక్క, నువ్వేమనుకున్నా మంచిది. నువ్వు బావతో లొల్లి పెట్టుకొని వచ్చినావు, అట్టిగేం రాలేదు. రేపు పొద్దున బావ 4 పెద్ద మనుషులు తీసుకొని వస్తే నన్ను అంటారు, నువ్వు మీ అక్క అత్తే నువ్వు ఎట్లా ఉంచుకున్నావు అని నన్ను తిడతారు, నిన్నేమన్నారు. నువ్వు మారిపోయినావురా, మారిపోయినావు. ఒకప్పటి లెక్క లేవు. ఈ వగలాడి చెప్పింది నువ్వు వింటున్నావు. మా అయ్య మా అమ్మ ఉంటే నా బతుకు ఇట్లా కాకపో. అయినా నాకు ఇల్లు లేదారా? నువ్వు ఇన్ని మాటలు అనగా నేను ఇంకా ఇక్కడనే పడిచేస్తానా? నేను నా ఇంటికి నేను పోతా. ఇంకా నీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వే ఉండు. ఏమైంది నీకు? మీ అక్కని అట్లా అన్నావు, నేనేమన్నా అన్నానా? ఇగో నీకేం తెలియదు, నువ్వు సపరేట్. మళ్ళీ ఏమిటికి వచ్చినావు? ఏమిటికి వచ్చినావు? ఎవరికి చెప్పిపోయినావు ఇంట్లోకేది? అంతా నీ ఇష్టమేనా? నీ ఇష్టం ఉన్నప్పుడు పోతావు, నీ ఇష్టం ఉన్నప్పుడు వస్తావా? ఇప్పుడు పోతే ఏమైంది? ఏంది పోతే ఏమైందా? నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చుడు, నీ ఇష్టం వచ్చినప్పుడు పోవుడు. పోయినావుగా మీ తమ్ముని దగ్గరికి, పోయిందని పోయినట్టే ఉండు. నీకు నాకేం సంబంధం లేదు. ఇక ఏమైనా ఉంటే పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడుకుందాం. నాది తప్పైందండి, ఇంకోసారి అట్లా చెయ్యా. ఏంది ఇంకోసారా? ఇప్పటికే మస్తు సార్లు అయింది. ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెడితే మంచిగా ఉండదు, గాలిలో కొట్టేస్తా. చ ఏమండి? అక్కడికి పోతే ఆయన వద్దంటుండు, ఈడికైతే వీడెల్లో కొడుతుండు. నేను ఎటు పోవాలి? తమ్ముడు, తమ్ముడు, మళ్ళీ ఎందుకు వచ్చినావు అక్క? నా ఇంటికి రావద్దని చెప్తా. అదేందిరా, ఈడికత్తే నువ్వు ఇట్లా అంటావు, ఆడిపోతే ఆయన అట్లా అంటాడు. నేను ఎక్కడ పోవాలరా మరి? అదంతా నాకు సంబంధం లేదు అక్క. నువ్వు మా ఇంట్లో ఉన్నాడు, మా ఇద్దరికి ఇష్టం లేదు. నువ్వు ఎక్కడికి పోతావో అది నీ ఇష్టం, నన్ను అడగకు. అయ్యో ఏంటండి అట్లా అంటారు? అక్కడ అన్న వద్దంటుండు, ఇక్కడ మీరు వద్దంటారు. అక్క ఎక్కడికి పోతుంది? మమత, అదంతా నీకు సంబంధం లేదు, నువ్వు మధ్యలో మాట్లాడు. అదేందిరా అట్లా మాట్లాడుతున్నావు? తోడబుట్టిన తోడు కదరా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినావు, ఇప్పుడు గట్లా మాట్లాడుతున్నావు. చూడక్క, నువ్వేదైనా ఉంటే బావని మెప్పించుకొని నా ఇంటికి రా. నువ్వు నా అక్కలాగా నిన్ను ఎంతో మర్యాద చేస్తా. అంతేగాని నువ్వు బావతో లొల్లి పెట్టుకొని వస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఇప్పుడు అమ్మా నాన్న ఉంటే గిట్లనే మాట్లాడు రారా. అమ్మా నాన్న ఉంటే వాళ్ళు కూడా ఇదే చెప్పేటోళ్ళు. అగో బావ కూడా వచ్చిండు, బావతో మాట్లాడు.
ఎందుకు ఎడతాను? ఎందుకు ఎడతానవేంది? ఇటు నువ్వు వద్దంటాను, ఇటు వాడొద్దంటును. ఇక నేను ఏడబోయాను, పోయిక బాయిలో దూకుతా. సరే సరే, ఇప్పుడు ఏమైందని ఎడతానవే? ఆ? నీకు బుద్ధి రావాలని మీ తమ్ముడు నేను ఇది కావాలని వేసినాం. ఏంద్రే తమ్ముడు బావ గట్ల మాట్లాడుతాడు? అవునక్క, ఇది మేమిద్దరం కావాలని అనుకునే చేసినాం. నువ్వు అక్కడ బావ వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెని ఉడతలేవు, ఇక్కడ వచ్చినాక దీన్ని ఉడతలేవు. ఇక్కడ మనుషుల్ని ఓర్వకపోతే ఎట్లుంటో తెలియాలని ఇట్లా ఇస్తాం అక్క. ఇప్పటికైనా అర్థం చేసుకో. నిజమారా నువ్వు చెప్పేది? నిజం అక్క, అంతేగాని నిన్ను ఏడిపిద్దామని కాదక్క. చిన్నప్పటి నుంచి నాన్న నిన్ను మహారాణిలాగా పెంచిందక్క. నేను కూడా నిన్ను అట్లే చూసుకున్నా. అందుకే నువ్వు గౌరవంగా పెరిగినావు కాబట్టి నీకు ఇష్టమైన వాళ్లకు వేరేటోళ్ళ దగ్గర అయితే నీకు నచ్చదక్క. అది బావ వాళ్ళ చెల్లెనే కావచ్చు, మమతనే కావచ్చు. నువ్వు నా ఇంట్లో అట్లా చేస్తే నేను ఓర్చుకుంటా అక్క. కానీ నువ్వు ఒక ఇంటికి పోయినప్పుడు ఆ ఇంట్లో నువ్వు అట్లా చేస్తే ఎవరు కూడా తట్టుకోరక్క. అది నీకు తెలిసి రావాలని నేను ఈ పని చేసిన అక్క. అంతేగాని నిన్ను నేర్పిద్దామని కాదక్క. ఏదో తెలియక చేసిండ్రా, తప్పైంది. ఏమనుకోకు మమత. పదండి పోదాం. వదినా ఎక్కడికి? మీ తమ్ముడికి రాఖీ కట్టవా? కట్టం తీసుకోవా? అక్క రా అక్క, బావా రండి. రేపు రాఖీ పండుగ కదా, మంచిగా మన అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. సరేరా, రా బా, లోపల రా అక్క, లోపల రా. ఏమనుకోకక్క. సరే అక్క, అట్టిగా నేను నిన్న ఏడిపించిన అక్క, తప్పైంది అక్క, ఏమనుకోకు. పోన్లే తమ్ముడు, నువ్వు నా మంచి కోసమేగా చెప్పింది. అన్నా అక్క, మనము ప్రతి రాఖీ పండగకి ఇట్లే అందరం కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. వదినా ఒట్టిగా రాఖీ కట్టించుకున్నాడు కాదు, కట్నం కింద ఐఫోన్ అడగాలి. ఏంది ఐఫోనా?